రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసారా? అందులో ఒక డైలాగ్ ఉంటుంది, లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ పైన నేనుండాలి. కరెక్ట్గా డైలాగ్ ఇప్పుడు రియల్ సీన్గా మారింది. కానీ విజయ్ దళపతికి 5 ఏళ్ళు పట్టలే, కేవలం 2 ఏళ్లలోనే కొట్టాడు. కానీ విజయ్ ముందు ఒక పెద్ద ప్రమాదం ఉందా? అది ఆ రాష్ట్రం అప్పులు, ఆయన ఇచ్చిన హామీలు. అవును, దళపతి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? ఏప్రిల్ 16న విజయ్ ఏం చెప్పాడు? తమిళులు టీవీకి ఎందుకు అంత స్ట్రాంగ్గా నమ్మారు? ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అది ఫిబ్రవరి 2, 2024. ఆయన తమిళగ వెట్రి కళగం అనే పార్టీని ప్రకటించాడు. మే 4, 2026 రిజల్ట్స్ చూపించాడు. కేవలం 822 రోజుల్లోనే ఏం జరిగిందో తెలుసా? తమిళ్ పాలిటిక్స్ రూట్ మారింది. మే 4న హీరో విజయ్ వేసిన విజిల్ సౌండ్కి తమిళనాడు అంతా దద్దరెళ్ళింది. కేవలం తమిళనాడు మాత్రమే కాదు, భారతదేశం అంతా ఒకసారిగా షాక్కి గురైంది. ఆ సౌండ్ అక్కడి వరకు వెళ్ళింది. ఉలిక్కి పడేలా చేసింది కొంతమందిని. అయితే విజయ గెలిచాడా అని చెప్పి 1కి 2 సార్లు కాదు, ఏకంగా 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. 234 నియోజకవర్గాల్లో 108 చోట్ల గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే రికార్డు సృష్టించింది. 5,73,00,000 మంది ఓటర్లు, అందులో 2,80,00,000 మంది పురుషులు, 2,93,00,000 మంది మహిళలు ఉన్నారు. ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు 14.6 లక్షల మంది యువకులు, ట్రాన్స్జెండర్లు 7,700 మంది. అయితే విజన్ క్లియర్గా ఉంటే టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. విజయ్ విజన్ సీఎం సీటు, టార్గెట్ యూత్, మహిళా ఓటర్. ఈ రెండింటినీ ఒకే ట్రాక్పై సెట్ చేయడానికి ఒక పేపర్ తీసుకున్నాడు. అది టీవీకే మేనిఫెస్టో. తమిళ రాజకీయాల తలరాతను మార్చడానికి, అతను అనుకున్నది చేయడానికి అది బాగా ఉపయోగపడింది. విజయ్ హామీలకు 35% ఓటర్లు, అంటే దాదాపు 1,72,00,000 మంది ఓటర్లు టీవీకేకి ఓటేశారు. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆయన అన్న మాటలు మనకు కొత్తగా అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ అనిపిస్తాయి కూడా. ఒక కాగితం, తిరువళ్ళువర్ రచించిన తమిళ గ్రంథం తిరుక్కురల్లోని ఆరం, పొరుల్, ఇన్బం సూత్రాల ఆధారంగా. ఐ రిపీట్ ఈ లైన్. అవును, ఐ రిపీట్ దిస్ లైన్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీకు ఒక్కసారి వింటే అర్థమైపోతుంది. ఈ కాగితం తిరువళ్ళువర్ రచించిన తమిళ గ్రంథం తిరుక్కురల్లోని ఆరం, పొరుల్, ఇన్బం సూత్రాల ఆధారంగా రూపొందించాము అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. అది 2000 ఏళ్ల నాటి తమిళ నైతిక గ్రంథం తిరుక్కురల్లో. ఆరం అంటే ధర్మం, పొరుల్ అంటే సంపద, ఇన్బం అంటే ఆనందం అనే సూత్రాలను తన పాలన విధానానికి దిక్సూచిగా ఎంచుకున్నాడు విజయ్. అంటే నీతివంతమైన సంపాదన, ఆ సంపాదనతో ప్రజలందరికీ సుఖశాంతులు, వీటిని చేకూర్చడమే ఆయన టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. ఇవే రాష్ట్రంలో పరిపాలన, రాజకీయాలకు అవసరమైన గుణాలని విజయ్ చెప్పిన సందర్భం. విజయ్ ఫోకస్ అంతా యూత్, విమెన్, దాంతోపాటు అట్టడుగు వర్గాలపైనే ఉంది. తాను ఎవరికీ వ్యతిరేకం కాదు, అందరికీ అనుకూలం అనే తరహాలు ఆయన ప్రసంగాలు కూడా కొనసాగాయి. ఇటు మొత్తం కులం పేరుతో జరిగే రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. పెరియార్, అంబేద్కర్, కామరాజర్ లాంటి మహనీయుల ఆశయాలే తన పార్టీకి పునాదులని ఆయన ప్రకటించుకోవడం ఒక్కసారిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది అనే మాట వినిపిస్తోంది. ఇక అక్కడే నీట్ ఎగ్జామ్కు వ్యతిరేకంగా తమిళనాడులో ఉన్న సెంటిమెంట్ను విజయ్ బలంగా అద్దుకుని ఉన్నాడు. రాష్ట్రానికే సొంత విద్యా విధానం ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. హిందీ ఇంపోజ్ను గట్టిగా వ్యతిరేకిస్తూ తమిళ భాష ఔన్నత్యాన్ని కాపాడడం తన బాధ్యత అని గట్టిగానే మాటిచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రకటించాడు విజయ్. ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని టీవీకే నుంచి క్లారిటీ ఇచ్చాడు ప్రజలకి. టీవీకే పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సాంకేతికతకు పెద్దపీట వేశాడు. సామాజిక న్యాయం, లౌకికవాదమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు విజయ్ చెప్పుకొచ్చాడు. మరి మహిళల కోసం ఏమన్నాడు చూద్దాం. కుటుంబ యజమానురాలైన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు విజయ్. ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారంతో పాటు ఒక పట్టుచీర గిఫ్ట్గా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో పుట్టిన పిల్లలకు బేబీ వెల్కమ్ కిట్తో పాటు బంగారు ఉంగరం ఫ్రీ అన్నాడు. అవును, బంగారం ఉంగరం కూడా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇంతేనా? మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ప్రకటించాడు విజయ్. ఇది మహిళల కోసం.
ఇక యూత్ కోసం అయితే ఏకంగా 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటూ ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంచలన ప్రకటన చేశాడు. నిజానికి 5 లక్షల మందికి స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్లు కూడా జారీ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. గ్రాడ్యుయేట్స్కి నెలకు 4,000, డిప్లొమా హోల్డర్లకు నెలకు 2,500 రూపాయలు, ఇంటర్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు 20 లక్షల రూపాయల వరకు షూరిటీ లేని లోన్స్ అన్నాడు. ఇక యూత్ కోసం 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 5 లక్షల మందికి స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్లు కూడా మంజూరు చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. గ్రాడ్యుయేట్స్కి నెలకు 4,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు నెలకు 2,500 రూపాయలు, ఇంటర్ నుంచి పిహెచ్డి వరకు విద్యార్థులకు 20 లక్షల రూపాయల వరకు షూరిటీ లేని లోన్స్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు విజయ్. ఇక రైతుల కోసం కూడా కొన్ని కీలకమైన హామీలు ఇచ్చాడు తన మేనిఫెస్టోలో. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి పూర్తిగా రుణమాఫీ, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 50% రుణమాఫీ, వరికి క్వింటాల్కు 3,500 రూపాయలు, చెరకు టన్నుకి 4,500 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించాడు విజయ్. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఏటా 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానంటూ హామీ ఇచ్చాడు తన మేనిఫెస్టోలో. అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం స్పెషల్ మినిస్ట్రీ, అలాగే AI యూనివర్సిటీ, AI సిటీ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చాడు విజయ్. వనరుల సమాన పంపిణీ కోసం రాష్ట్రంలో కులాధారిత సర్వే చేయిస్తానన్నాడు విజయ్. ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా అందించడానికి రైట్ టు సర్వీస్ యాక్ట్తో అవినీతి రహిత పాలన అందిస్తానంటూ హామీ ఇచ్చాడు. అది ఇక వైద్యం విషయానికి వస్తే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించాడు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచిత IVF ట్రీట్మెంట్ అన్నాడు విజయ్. పోలీసుల కనీస వేతనం 25,000 రూపాయలకు పెంచుతానంటూ చెప్పుకొచ్చాడు. చేనేత కార్మికులకు 50 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 1,500 యూనిట్లు అంటే 1,500 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ ప్రకటించాడు తన మేనిఫెస్టోలో విజయ్. తమిళనాడుకి ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. విజయ్ టీవీకే ప్రకటించిన మేనిఫెస్టో సామాజిక సంక్షేమంతో పాటు అభివృద్ధి కలయికగా ఉంది. ఈ రెండు కలగలిపిన కలయికని మాట్లాడుకోవాలి. ఇందులో కొన్ని పథకాలు అమలు చేయడానికి అనుకూలంగా ఉండగా మరికొన్ని రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. అమలు చేయడానికి సాధ్యమయ్యే పథకాలు గురించి మాట్లాడుకుంటే అవి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయలు ఏడాదికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ, మహిళా స్వయం సహాయక బృందాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చెన్నై మిషన్తో కూవం, అడయార్ నదుల పునరుద్ధరణ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్థిక భారం పడే పథకాల గురించి మాట్లాడుకోవాలి. ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఆర్థిక భారం పడని పథకాలు. ఇక ఆర్థిక భారం పడే పథకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటది? మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం, వరికి 3,500, చెరకుకి 4,500 రూపాయల కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణాల మాఫీ, దాంతోపాటు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, పేదింటి యువతులకు మ్యారేజ్ గిఫ్ట్. వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయాలంటే రాష్ట్రం ఇంకా అప్పులు చేయాలి లేదా కొత్త పన్నులు వేయాల్సి ఉంటుంది. ఈ పథకాలకు కావాల్సిన నిధులని ఎక్కడి నుంచి తెస్తారో టీవీకే మేనిఫెస్టోలో క్లారిటీ లేదు, అంటే స్పష్టంగా చెప్పలేదు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలని టీవీకే భావిస్తే సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే మీరేమనుకుంటున్నారు? విజయ్ అన్ని హామీలు అమలు చేయగలరా? టీవీకే మేనిఫెస్టోలో ఏ పథకం మీకు బాగా నచ్చిందో కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి.